సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మన తెలుగు వారు ఏ కార్యక్రమం చేసినా ముందుగా పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేయడం మన ఆచారం. అలాగే మాతా సెకండ్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ రోజు మన దేవుని యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. మహిళలందరూ కూడా చాలా చక్కగా రెడీ అయ్యారు. గోపురాజులు కూడా మనకి వాళ్ళ నృత్యాలతో అలరించడం జరుగుతుంది. పల్లెటూరులో జరిగేటువంటి ప్రభలు కానీ అలాగే మన ఊర్లో జరిగేటువంటి బోనాలు బతుకమ్మ కూడా అన్ని కలిపి ఈ యొక్క ప్రొసెషన్ జరిగింది. శోభాయాత్ర ప్రారంభ సమయేన సమస్త దేవత ఇష్టదేవత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. డప్పుల్లో మనకి మాట వినపడదు కాబట్టి చెప్పాక ఇందాక అమ్మవారిది కాబట్టి ఈరోజు అందరూ కూడా ఓం శ్రీమాత్రే నమః చెప్పండి. ఎవరిబడి ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. जय बोलो दुर्गा माता की जय भवानी, जय भवानी, जय भवानी. मामा महेश, मामा महेश. अंदर कोड़ा ओम श्री मात्रे नमः आवतो कंटिन्यू.
జగత్తును పాలించే అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలని బెజవాడ నుంచి ప్రత్యేకంగా పూజారులు వచ్చి ఈ యొక్క కార్యక్రమం అనేది చేయడం కూడా జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే చాలా విశేషంగా ఈ కార్యక్రమం అనేది నడుస్తుంది. మాట ఆధ్వర్యంలో ఇంతటి గొప్పటి కార్యక్రమం జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పాలి. చిన్న గురిగిల్ల ఉయ్యాలో వండాన్ని సింది ఉయ్యాల చిన్న చిన్న గురిగిల్ల ఉయ్యాలో వండాన్ని సింది ఉయ్యాల ఇన్ని గెలిచిన సీత ఉయ్యాలో ఎవరికి ఉయ్యాల ఇల్లు గెలిచిన వరకు ఉయ్యాలో మా సీత నిత్యమే ఉయ్యాల ఇల్లు గెలిచిన వరకు ఉయ్యాలో మా సీత నిత్యమే ఉయ్యాల జనకు జనకు నింట ఉయ్యాలో వండాన్ని సింది ఉయ్యాల పెద్దవారితోను ఉయ్యాలో డప్పు వాయిద్యాలంటే మనం ఇండియాలోనే చూస్తుంటాం, కానీ అమెరికాలో కూడా డప్పు వాయిద్యాలు పోతురాజులు ఇవన్నీ జరుగుతాయా? ఎస్, అవును. యుఎస్లో మాట ఆధ్వర్యంలో ఈరోజు పోతురాజుల హంగామా అలాగే డప్పు వాయిద్యాలు మనకి అలరించాయి. సో చాలా బాగా చేశారండి. మీ పేరు? డాక్టర్ లింగా శ్రీనివాస్ అండి. డాక్టర్ లింగా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ డప్పు వాయిద్యాలు అనేవి చాలా అద్భుతంగా చేశారు. ఈవెన్ ఎన్ఆర్ఐస్తో కూడా మీరు చేయించడం కూడా జరిగింది. ఈ యొక్క గొప్ప విషయం ఏంటంటే ఇక్కడున్న వాళ్ళు కాదు, ఇది ఇండియా నుంచి ప్రత్యేకంగా లింగా శ్రీనివాస్ గారిని రప్పించి ఇక్కడ యుఎస్లో మాట ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. సో అసలు ఈ ప్లానింగ్ ఎలా చేశారనేవన్నీ కూడా ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా రియల్లీ అప్రిషియేట్ అండి, ఎందుకంటే ఒక విషయం ఇంతమందిని కోఆర్డినేట్ చేసి చేయాలంటే చిన్న విషయం కాదు. దట్టు ముఖ్యంగా ఇండియా నుంచి వచ్చి ఎన్ఆర్ఐస్ తో కూడా చేయించారు ఆటలు పాటలు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ అండ్ మాట సంస్థ. ఎందుకంటే మారుతున్న జనరేషన్ ప్రకారము ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి మారుతూ ఉంటే వెస్టర్నైజ్డ్ అయిపోతుంది అంతా. అటువంటిది అమెరికాలో ఉండేటువంటి ఇక్కడ ఎన్ఆర్ఐలు ఇక్కడ పుట్టినటువంటి పిల్లలకి మన తెలుగు సంప్రదాయాల గురించి చెప్పడం నేర్పించాలనేటువంటి సంకల్పం మాట వారు ఆ ఇనిషియేషన్ తీసుకున్నందుకు మాట వారికి చాలా ధన్యవాదాలండి. అయితే గత 25 రోజులుగా ఎవరికి సమయం ఉన్నప్పుడు వాళ్ళు మా దగ్గరికి వచ్చి పోతరాజుల ఆటలు అండ్ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే డప్పు వాయిద్యం 25 రోజుల పాటు వర్క్షాప్ చేసామండి. ఆ డప్పు వాయిద్యాలంటే వాట్ ఈస్ డప్పు డప్పు అంటే ఏంటి అని అడిగారు ఫస్ట్. అటువంటి వాళ్ళు ఈరోజు ప్రొఫెషనల్గా చక్కగా వాయించగలిగిందంటే అది వాళ్ళ చుట్టాలు ఇండియాకి పంపించుకుంటే డప్పు మీరెట్లా వాయిస్తున్నారని ఇట్లా వాళ్ళు అంటే ఇదొక స్పెసిఫైడ్ సామాజిక వర్గానికి అంకితమైన ఈ డప్పు ఇప్పుడు ఒక మీడియా ప్రజా మాధ్యమంగా ప్రపంచానికి ఏ విషయం చెప్పాలన్నా కానీ ముఖ్యంగా మదర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అటువంటిది ఆ డప్పు వాయిద్యాన్ని ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అండ్ మాట కన్వెన్షన్ రెండు ఒకే రోజు జరిగిన సందర్భంగా డప్పు వాయిద్యాలు ఎక్కువ మేము దానిపైన కాన్సన్ట్రేట్ చేసాము. ఇక్కడ ఎన్ఆర్ఐలు అందరూ నేర్చుకుని పిల్లలకి నేర్పించారు. మదర్ అండ్ కిడ్, ఫాదర్ అండ్ కిడ్ అట్లా నేర్చుకున్నారనమాట. అంటే పిల్లలకి నేర్పించడానికి వచ్చేసి వాళ్ళ మదర్స్ కూడా నేర్చుకున్నారనమాట. సో దట్స్ వెరీ క్రేజీ అండ్ నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఏమో మీకు టైమే ఉండదు, మీకు ఎందుకు మీరు నేర్చుకుంటున్నారు అంటే మేము నేర్చుకోవడం మా పిల్లల కోసం నేర్చుకుంటున్నామండి. మా పిల్లలు నేర్చుకుంటే ఇంకో తరానికి వెళ్తుంది కదా అని అన్నారు. నిజంగా నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయమ్మా. ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ అన్నమాట. అట్లాంటి సాంస్కృతిక పరంపర ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్ళడం ఇదొక మంచి విషయం. అందులోనూ తెలుగు 2 రాష్ట్రాలలో గ్రామీణ జాతరలలో ఉండేటువంటి కోటప్పకొండ నుంచి ప్రభలు ఎలా ఉంటాయో అలాంటి 12 ఫీట్ల ప్రభలు తయారు చేసాం. అమ్మవారి ఘటాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పులు, శివసత్తులు, బోనాలు, బతుకమ్మలు అన్ని పండుగలు కవర్ చేస్తూ మన గ్రామీణ జాతర ఈరోజు చేయడం జరిగింది. ఆ కనకదుర్గమ్మ తల్లి దయ వల్ల ఇక్కడ ఇంకొక వర్క్షాప్ కూడా ప్రారంభిస్తున్నాము.
నెక్స్ట్ జనరేషన్కి ఇక్కడ ఒక డప్పు బ్యాండ్ తయారు చేయడానికి రెడీ అవుతున్నారు. దట్స్ గ్రేట్ ఫర్ మీ. యాక్చువల్లీ ఇప్పుడు అంతరించిపోతున్న కళలు యాక్చువల్లీ, కాకపోతే ఇప్పుడు అన్నీ కూడా మళ్ళీ మొదటికి వస్తుంది. మన సంస్కృతిని అద్దం పట్టే విధంగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మన పాత కల్చర్ని మళ్ళీ తిరిగి రూపొందించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీ ప్రాపర్ ఎక్కడండి? నా నేటి వచ్చి జగిత్యాలమ్మ. జగిత్యాల నుంచి అమెరికా వరకు వచ్చారు. అది ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఉండేటువంటి మా కళాకారులను ఇట్లాంటి కళా సంస్థలు వాళ్ళే మనని బయటకు తీసుకొచ్చారు. బేసికల్లీ ఎక్కడ అమెరికా నుండి మేము ఫోన్ చేస్తున్నాము, మీరు అమెరికా వస్తారా అంటే నేనేదో ఫ్రాడ్ కాల్ అనుకున్నాను నేను ఫస్ట్. అమెరికా తీసుకుపోతారా అన్న ఫీలింగ్ ఉండే నాకు. అటువంటిది నేను అమెరికా వస్తాను కూడా నేను కళలు అనుకోలేదు. అటువంటిది ఇక్కడ పుట్టిన వాళ్ళు చేయడం అనేది చాలా సంతోషం. నేను తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి జానపద కళల్లో చేశాను. మన జానపద సంస్కృతి సాంప్రదాయాలన్నీ తరగతి గదికి తీసుకురావాలని నా ప్రాజెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, పండగ అనేది 1-2 జరుగుతుంది, కానీ ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో జరిగేటువంటి అన్ని పండుగలు మాట ఆధ్వర్యంలో ఫస్ట్ టైం ఒకేసారి కన్నుల పండుగగా మనకి కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. శోభయాత్రలో పాల్గొంటున్న అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తుంది మన అమెరికా తెలుగు అసోసియేషన్. ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతుంది. కనుల పండుగ, బోధనాల విన్యాసాలు కానివ్వండి, బోనాలు కానివ్వండి, ఘటం కానివ్వండి, డప్ప చప్పట్లు కానివ్వండి, మంగళ వైద్యాలు, రక్తమాలు, ప్రభులు, ఇలా ఒకటి చాలా సంతోషకరమైన కార్యక్రమం జరుగుతుంది. నమస్తే న్యూజెర్సీ, నేను ప్రశాంతి. ఈరోజు మాట ఆధ్వర్యంలో అత్యంత అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది. ఒక ఈవెంట్ అంటే ఆటలు పాటలే కాదు, మన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో మాట ఈ కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. అలాగే ఈ క్రోధి నామ సంవత్సరం అందరికీ కొంచెం అంటే క్రోధి అనగానే కొంచెం వినడానికి ఇబ్బందికరంగా ఉన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా మంచి జరగదేమో అని చెప్తూ ఉన్నారు. కాబట్టి పండితులు ఆ దుర్గామాత ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ రోజు రఘు శంకర మంచి గారి ఆధ్వర్యంలో సాయిదత్త పీఠం శివ విష్ణు వ్యవస్థాపకులు రఘు శంకర మంచి గారి ఆధ్వర్యంలో ఇంతటి గొప్పటి కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే ఈ కార్యక్రమం యొక్క విశిష్టత చెప్పాలంటే ఆ అమ్మవారి యొక్క విజయవాడ దుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో పనిచేసినటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో అయ్యవారిని స్వయంగా అమెరికా రప్పించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది వాళ్ళ యొక్క మంత్రోచ్చరణ మధ్యనే ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ కనకదుర్గ అమ్మవారి విశిష్ట పూజా కార్యక్రమం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో చాలా మంది NRIs కూడా పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో చాలా మంది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పూజా విధానం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మాటా అధ్యక్షులు శ్రీనివాస్ గనగోని గారు అలాగే సతీ సమేతంగా మాటాకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఘన విజయంగా కొనసాగిస్తున్నారు. ఏదైతే మన అక్షరస్వామి వాటర్ బాటిల్ నీళ్ళు ఆచమనం చేస్తుంది. వాటర్ బాటిల్తో వస్తుంది ఆచమనం చేస్తుంది చెప్తే గ్లాసులోవి చేయబాకండి, ఓకేనా? గ్లాసులో ఓన్లీ అమ్మవారికి వాడడానికి మాత్రమే. ఒకసారి ముఖముంది మాట్లాడు, మీరు పట్టుపెట్టుకొని మీ భర్తలు పట్టుపెట్టుకున్నాను. నరసింహ ఉత్తరం వేసుకున్నదే సంచిలో ఉత్తరం వేసుకుని బ్లౌజ్ పీస్ ఉన్నాయి, బ్లౌజ్ పీస్ వేసుకున్నాను మేడం. బ్లౌజ్ పీస్ ఉంది అమ్మవారు, బ్లౌజ్ పీస్ పైన వేసుకోవచ్చు కాబట్టి అవకాశం ఉంటే ఒళ్ళో పెట్టినాను. కుటుంబానం కిరణ్ నవదీశ్య పద్మిని నవదీశ్య జాన్వి
धार्मिक नवदेस्य शरण्य नवदेस्य सप्तम नवदेस्य स्तुति नवदेस्य आदिदेव नवदेस्य आरती नवदेस्य धर्मस्य हंसदा नवदेस्य रेयाश नवदेस्य सप्तम वरदृश्वत्र भवस्य प्रवीण कुमार नवदेस्य लक्ष्मी शांति उन्ना मुझे अबो शांति लक्ष्मी शांति नामदेवते अम्मा शांति पड़ुंदा अनुरुद्ध नवदेस्य अन्विता नवदेस्य जयलक्ष्मी नवदेस्य सुनील कुमार नवदेस्य दिव्या नवदेवते श्रीकांत नवदेस्य सबमान आयुष यावृद्धेन भवानी भावना रम्या भवानी कालजया भद्रप्रिया भद्रमूर्ति भद्रसौभाग्यदायिनी भक्तिप्रिया भक्तिगम्या भक्तिवस्यामया श्यामणी जगदाराध्या सर्वाणि सर्वदायिनी शास्त्रे श्री करिकरा शांति सरच्चन्द्रनिपातना चाकोदरे शांतिमतीरिधराहारानिरञ्जना निलेवानमाचार्याकारानिराधा विघ्नानि सकलाशान्ताविष्कामा निरुप्रभा नित्यमुक्ता निर्विकारा निष्प्रपञ्चानिराधेया नित्यचुदा नित्यबुद्धा निरवद्या निरन्तरा निश्चारणा शलङ्कानिर्मादमुनेस्त्रा नीराहारामधुने निर्मलामदानि निस्सन्दानकारा निर्मलामदानि निष्पापापनाशि निस्पृहा ब्रह्मरूपा गोत्री गोविंदरूपिणी संभानिरूपा जिरोधानगरेश्वरी सदा शिवा अनुग्रहदा पंचगुप्तपरायण भानुमण्डलमयस्या भैरवी भगवानी पद्मासना भगवती पद्मनाभ सहोदरी गंगेश्वर दिविशो वायतनवान् भवति वायतनं वेद वायतनं అక్కడ నమస్కారం చేసుకోండి లేవద్దు అమ్మ మీరు ప్రదక్షిణ చేసుకోండి ఇక్కడ ఉన్నవాళ్ళు సాధిగా
మాట సెకండ్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు కనకదుర్గ అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని చెప్పి మనకి రఘు గారు చాలా కృషి చేశారండి. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం నడిపించాలంటే మీ నిజంగా భుజస్కంధాల మీద వేసుకుని నడిపించారు. ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ క్రోధినామ సంవత్సరం అనేది సరైన ఫలితాలు లేవు కనుక అందరికీ శుభాలు జరగాలని చెప్పి ఈ యొక్క సహృదయంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అలాగే విజయవాడ నుంచి పూజారులని రప్పించి మీ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం తల్లి. ముందుగా ఎవరైతే వీక్షిస్తున్నారో సుమన్ టీవీ వారందరికీ కూడా దుర్గామాత, సాయినాథ, శ్రీమాత అనుగ్రహ ప్రాప్తిరస్తు, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే మనకి 1 వీక్ కూడా కాలేదు, ఇంకా ఉగాది వచ్చి ఫస్ట్ మంగళవారం ఉగాది వచ్చింది. ఇది ఆదివారం. అనుకోకుండా మన శ్రీనివాస్ గణగుణ గారు ముహూర్తం నన్ను అడిగారు. అప్పుడు ఒక 6 నెలల క్రితం ఎప్పుడు పెడితే బాగుంటుందని, ఏప్రిల్ 14th ఈ రోజున ఈ కన్వెన్షన్కి బాగుంటుందని చెప్పి అనుకున్నాం. అనుకోకుండా ఉగాది రామనవమి మధ్యలో ఈ కన్వెన్షన్ జరగడం, అటు రాముల వారి అనుగ్రహం, రేపు మంగళవారం రామనవమి ఇక్కడ ప్రకారం నవమి ఇలా ఉగాది అనుకున్నాం. అయితే అందరూ కళ్యాణాలు, శ్రీనివాస కళ్యాణాలు చేస్తున్నారు. ఫంక్షన్లో ఏం చేస్తే బాగుంటుంది అనిపిస్తే అప్పుడు అనిపించింది క్రోధినామ సంవత్సరం వస్తుంది, అమ్మ అనుగ్రహం ఉంటే అందరికీ బాగుంటుంది. ఎందుకంటే క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వారికి కూడా ఆదాయ వ్యయాలు కొన్ని ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ అందరికి కూడా కొంచెం ఇబ్బందికరమైన రోజులే. ఇబ్బంది అనుకోకూడదు, పరీక్షా కాలమే, అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చూతూనే ఉన్నాం. అలాంటి సమయంలో అమ్మ అనుగ్రహం కావాలి. నేను అది చెప్పానప్పుడు నేను దుర్గమ్మ పూజ చేస్తే బాగుంటుందని అనుకోకుండా మా గురువుగారు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో వారు మెయిన్ అర్చకులు శంకర శాండే శర్మ గారు వారు వస్తా ఉన్నారు. దేవాలయాల్లో పర్మిషన్ ఇచ్చారు పూజ చేయడానికి. వాళ్ళు పర్మిషన్ తీసుకొని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మన సాయిదత్తపీఠం శ్రీ విష్ణు దేవాలయం ఎడిసల్లో ఉంటుంది, మీకు తెలుసు. మన ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ఒక చిన్న కమిటీలాగా ఏర్పాటు చేసుకుని ఎప్పటి నుంచో ఇవన్నీ ఒక 4 నెలల నుంచి చేస్తున్న ఏర్పాట్లు. అమ్మ అక్కడ దుర్గమ్మ దగ్గర నుంచే వాళ్ళు వేసుకున్న శాలువా కానీ, అదే కండువా కానీ, బ్లౌజ్ పీస్ కానీ, ప్రసాదం కానీ, రూపు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ దుర్గాదమ్మ దేవస్థానం నుంచి తెప్పించాము. కరెక్ట్గా పొద్దున ఊరేగింపు అంతా చూసి ఉంటారు మీరు. చాలా చక్కగా జరిగింది. దాంట్లో ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు. అలాగే లలిత సహస్రనామ పారాయణం, దేవి కట్కమాల పారాయణం జరిగితే అక్కడ ఇంకా లోటు ఉండదు. ఇది మన ఒక్కరికే కాదు, లోక కళ్యాణం అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ చేసిన పూజ చాలా విశేషం. మాటా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు బాగుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా భక్తులందరూ పార్టిసిపేట్ చేశారు. ఇక బయట అమ్మవారిని ఏర్పాటు చేశాం దుర్గమ్మని. సాయంత్రం దాకా అందరూ దర్శనం ఉంటుంది. అందరూ వచ్చి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ బ్లెస్సింగ్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మాటా టీం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుమన్ టీవీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే గురుగారు, ఎందుకంటే తప్పకుండా ఈ యొక్క సంవత్సరం అందరికీ మంచి జరగాలని, దట్టు ఉదయం నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఊరేగింపు దగ్గర నుంచి ఈరోజు పూజ వరకు కూడా మీ చేతుల ద్వారా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఈరోజు కనకదుర్గ అమ్మవారి యొక్క పూజని ఇంత దిగ్విజయంగా సాగించినటువంటి విజయవాడ నుంచి ప్రత్యేకంగా అర్చకులు కూడా రావడం జరిగింది. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జై దుర్గా భవాని. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం యొక్క విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ రోజున మాటా వాళ్ళు కమిషనర్ గారికి పెట్టుకున్నారు. వాళ్ళు దాని ద్వారా ఇక్కడ పూజ చేయడం జరిగింది. ఈ రోజున అమ్మవారికి ఎంతో విశేషమైన లలితా సహస్రనామం, శ్రీచక్రార్చన, అలాగే దేవి ఖడ్గమాల పూజతో సహా అన్ని పూజలు విశేషంగా చేయించడం జరిగింది. ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభంగా ఉండాలండి, అందరికీ యోగం కలగాలని ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. సాయిదత్త పీఠం ద్వారా శ్రీ శంకరమంచి రఘుస్వామి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవపేతంగా ఈ అర్చకులంతా నిర్వహించారు. అందరికీ కూడా ఈ సంవత్సరం శుభంగా ఉండాలని, ఈ క్రోధినామ సంవత్సరం ఎటువంటి అవయోగాలు లేకుండా అందరూ కూడా ఇక్కడ నివసించేటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుగు వారందరికీ కూడా అమ్మవారి శుభాశీస్సులు అందజేస్తున్నారు. చాలా చక్కగా పూజ చేశారండి. అమ్మవారి దైవానుగ్రహం స్వయంగా ఆ విజయవాడ అమ్మవారి సన్నిధిలో మీరు పూజ చేసి ఈరోజు మా అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా మీ ద్వారా పూజ జరిగినందుకు మా సుమన్ టీవీ తరపున మరొకసారి ధన్యవాదాలు. మేము కూడా అమ్మవారి శుభాశీస్సులు సుమన్ టీవీ వారి అందరికీ కూడా మీ అందరూ కూడా దినదిన ప్రవర్ధమానమై అమ్మవారి అనుగ్రహంతో ఉచ్చస్థితిలోకి వెళ్ళాలని అమ్మవారి ఆశీస్సులు. జై దుర్గా భవాని. మాట సెకండ్ డే సెలబ్రేషన్స్ అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి.
ఆ బెజవాడ అమ్మవారి ఆశీస్సులు మనపై ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మాట ప్రెసిడెంట్ శ్రీనివాస్ గనగొని గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఒక గొప్ప విషయం ఏంటంటే విజయవాడ నుంచి ప్రత్యేకంగా ప్రధాన అర్చకుల్ని రప్పించి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. సో మీరు ఈ మన ఉగాది సెలబ్రేషన్స్ తర్వాత ఈ కార్యక్రమం చేయడం అనేది వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా అమ్మవారి ఆశీస్సులు పొందారు. మీ మాటల్లో. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఉదయమే చాలా తక్కువ మంది వస్తారని మేము అనుకున్నాము, కానీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి కృప వలన చాలామంది భక్తులు ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొని చాలా విజయవంతం చేశారు. ముఖ్యంగా ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ షాండిల్య శర్మ గారు, ఆయన విజయవాడ కనకదుర్గ టెంపుల్ నుంచి వచ్చారు. పూజా సామాగ్రితోటి పూర్తిగా శాస్త్రోక్తంగా అమ్మవారిని మనం ఎట్లయితే కనకదుర్గ టెంపుల్లో పూజ చేస్తామో అదే రకంగా ఇక్కడికి ఒక 1/2 డజన్ అర్చకులతోటి శాస్త్రోక్తంగా పూజ చేసేసి ఈరోజు మా అందరు కూడా చాలా సంతోషమైనటువంటి వార్త ఇచ్చారు. అందులో ఆల్సో మా అందరు కూడా సంతోషం కలిగించింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు మేము ఏదైతే ప్రొసెషన్ చేశామో ఆ ప్రొసెషన్ కూడా చాలా వినూత్నంగా ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో అన్ని మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజల యొక్క పండుగల్ని ప్రతిబింబించేలా బతుకమ్మ, కోలాటం, సంక్రాంతి, పోతరాజులు, తర్వాత శకటాలు, బోనాలు ఇవన్నిటిని కూడా ఒక క్రమబద్ధంగా ప్రదర్శించి వారి అమ్మవారిని బయట నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మనకు ప్రతిష్ఠించి వారికి పూజ చేయడం జరిగింది. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అమ్మవారి కృప అందరికీ, అమెరికాలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడికి, ప్రతి మనిషికి కూడా శాంతి చేకూరాలని, ఈ క్రోధనామ సంవత్సరంలో క్రోధాన్ని తగ్గించుకొని మన యొక్క జీవితాలని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాటా సంస్థ ఈ యొక్క శ్రీ కనకదుర్గ విజయవాడ అమ్మవారి పూజ జరిపించడం జరిగింది. సర్వే జనో సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే ఒక పండగ అనేది ఒకరోజు చూస్తాం, అలా కాకుండా మీరు అన్ని పండుగలు ఏవైతే ఉంటాయో మన విలేజ్లో జరిగేటువంటి బతుకమ్మ కానీ అన్ని విలేజ్లో జరిగే ప్రతి పండగని కూడా అమెరికా వరకు తీసుకొచ్చి ఇండియా నుంచి ప్రత్యేకంగా డప్పు వాయిద్యాలు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఆ విజయవాడ అమ్మవారి కృప అందరిపై ఉండాలని చెప్పి కోరుకున్నందుకు మా సుమన్ టీవీ తరపున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సతీ సమయవేత్తంగా ఈ కార్యక్రమం చేసినందుకు మరొక్కసారి అభినందనీయులు.